అదుల్లామనున్నది ఒక గుహ అయి ఉన్నది, ఒక పట్టణమై ఉన్నది, ఒక ప్రాకారమై ఉన్నది. ఆయా కాలములలో చిన్న ప్రదేశముగా ఉన్న ఈ ప్రాంతము కాలక్రమమున గొప్ప ప్రాకారపురముగా కనబడుతుంది ప్రియులారా. అందుకే చివరకు ప్రవక్తల పుస్తకములలో ఒక ప్రవచన వాక్యముగా మనం చూడగలుగుతున్నాం. మీకా గ్రంథము 1:15 అదుల్లామనగా ఒక మరుగైన స్థలము. అక్షరార్థముగా మనం చూసినట్లయితే దాగడి స్థలమని అర్థము. కనుక మనము పరిశుద్ధ గ్రంథములో పాత నిబంధనలో ప్రముఖులైన వారి జీవితములు ఈ స్థలముతో ముడిపడినందున ఇది ఎంతో విశేషమైన ఆత్మీయ ప్రాధాన్యతను కలిగినదిగా మనము గుర్తించవచ్చు ప్రియులారా. ప్రభునందు ప్రియులారా, మరి యూదా తన ఒంటరితనములో అదుల్లాములోనికి లేక దైవ సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు ఎలాగ దీవించబడ్డాడో ఈ మహోత్సవాలకు వచ్చిన మన అందరినీ కూడా ఈ అదుల్లాం అనే దైవ సన్నిధిలో ప్రియులారా ప్రభు మనల్ని దీవించువారుగా కనబడుతున్నారు. రెండవదిగా మనం చూసినట్లయితే దావీదు శ్రమకాలం. మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 1వ వచనాన్ని మనం ధ్యానించుకుంటే దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గృహములోనికి తప్పించుకొని పోగా, ప్రభునందు ప్రియులారా, యూదా కుమారుడైన దావీదు తన శ్రమకాలములో ఈ అదుల్లాము గృహంలోనికే తప్పించుకొని పోయినట్లుగా మనము చూస్తున్నాం. అదుల్లాము ప్రాంతము ప్రభునందు ప్రియులారా మనం చూసినట్లయితే మరి దైవ గ్రంథములో నుండి అదుల్లాము ఈ ప్రాంతము సమీపమున ఈ గృహలు ఉన్నవి. దీనికి అదుల్లాము గృహలని పేరు వచ్చింది. ఈ గృహలలో ఒక్కొక్క దానిలో సుమారు 1000 మంది ఉండగలిగంత పెద్దవి ప్రియులారా. యూదా ఒంటరితనములో స్నేహితునిచ్చి సహాయం చేసిన ఈ అదుల్లామే దావీదు ఒంటరితనములో శ్రమకాలములో తన సహోదరులను తన తండ్రి ఇంటి వారిని దావీదు దగ్గరకు చేర్చింది. కనుక దావీదు శ్రమకాలములో దావీదుకు సంరక్షణ, ఆదరణ, ప్రోత్సాహము అందించినదే అదుల్లాములోని దైవ సన్నిధి.